జిల్లా అధ్యక్షుడిగా మీ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి మీరు తీసుకునే చర్యలు ఏంటి, మీ ప్రణాళిక ఏంటి అసలు? మేము కంప్లీట్గా మా ఆలోచన, మా నాయకుడు ఒకటే ఆలోచన, మనం ఎప్పుడు జనంలోకి పోవాలి, ప్రతి ఇంటికి టచ్ చేయండి, ప్రతి ఒక్క ఇంటికి మనం ఇంతవరకు జరిగిన మోసాలు చెప్పండి చంద్రబాబు నాయుడువి, మనం వస్తే చేసేటివి ఏంటో చెప్పండి. ఉప ఎన్నికల వల్ల చంద్రబాబు నాయుడు ఎన్నో రకాల హామీలు ఇస్తున్నాడు, తీసుకోండి. అదేం ఆయన సొంత డబ్బు కాదు, ప్రభుత్వ పరంగానే ఆయన తీసుకున్న లంచాల వల్ల ఎక్కడెక్కడ కమిషన్లు కొట్టేటివే మీకు పంచుతున్నాడు, అవి తీసుకోండి, అది మన డబ్బే, ప్రజల డబ్బే అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ విధంగా ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని గెలిపించుకుంటే మనకి ఎప్పుడైనా బాగుంటుంది. ఈ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు ఏ విధంగా కృషి చేసి వాస్తవంగా వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ గురించి ఆలోచన చేయలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశాడో చేసిన తర్వాతనే మేము ఆలోచన చేయాల్సింది వచ్చింది నంద్యాల గురించి. ఎందుకు అనౌన్స్ చేసిన తర్వాత? వాస్తవంగా వైఎస్ఆర్సీపీ పోటీలు ఉంటుందా ఉండదా అనేది అప్పుడు ఇంకా నిర్ణయం తీసుకోలే. వాళ్ళు ఏదో సాంప్రదాయం అని మాట్లాడుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కలవలే. ఆ సాంప్రదాయం ప్రకారం వస్తే ఎవరిది సీట్ ఇది? వైసీపీది, జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి కదా. సో ఆ మాటలు లేకుండానే ఎవరు పంచకుండా వాళ్ళంతా వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. సో వాళ్ళు మనం మాట్లాడకుండా పోటీకి సిద్ధమైనారు. సో ఆ నిర్ణయం మళ్ళీ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది, అధ్యక్షుల వారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, మొత్తం మీ కార్యవర్గం అంతా వచ్చిందంటారా? అంటే మీ రాష్ట్ర నాయకులు, ఇతర జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇక్కడే మకాం వేసినట్లున్నారు? అంతేం లేదు, కొంతమంది అందరూ ఏం లేదు. రాష్ట్ర ముఖ్య నాయకులు కొంతమంది పార్టీకి ఇది రెగ్యులర్గా సలహాలు ఇచ్చేవాళ్ళు ఏ విధంగా కారణం బొత్స సత్యనారాయణ గారు, రామకృష్ణ గారు, సీనియర్లు ఇద్దరు ముగ్గురు, రవీందర్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, నేను అంతా లోకల్ ఈ 3 జిల్లాలను ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు పిలుచుకొని చేస్తాను అంతే. సరే, మీరంతా కూడా డోర్ టు డోర్ చెబుతున్నారు. అంటే వాళ్ళు ఎంత అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల ఓట్లతోనే గెలిచేది. ప్రజాభిప్రాయమే అభ్యర్థి యొక్క విజయావకాశాలను శాసించేదన్నమాట. అలాంటి సందర్భంలో మీరు ప్రజల దగ్గరికి పోతున్నారు, ఇంటింటికి పోతున్నారు. అంటే మీరు పోతున్నారు తప్పితే ఇంతవరకు అభ్యర్థి ప్రజల్లోకి రాలేదు అనేది మటుకు బయట ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అభ్యర్థి ఎక్కడ పోయారు? లేదు, తిరుగుతున్నాడు, అట్లేం లేదు. రెగ్యులర్గా ఉన్నాడు. 3-4 రోజులు చేస్తాను, జ్వరం వస్తుంది, కొద్ది రెస్ట్లో ఉన్నాడు అంతే తప్ప దాదాపు 5 రోజులు ఎప్పుడైతే పార్టీ క్యాండిడేట్గా మనం అనుకున్నామో అప్పటి నుంచి మూలన రెగ్యులర్గా పబ్లిక్లో ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. 3-4 డేస్ లేడు అంతే. మళ్ళీ ఈరోజు జాయిన్ అయ్యాడు, తిరుగుతున్నాడు. అధికార పార్టీ మంత్రులు వచ్చేసి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎక్కడున్నారు ఆయన ఎప్పుడు బెంగళూరు, హైదరాబాద్ తిరుగుతున్నారు కదా. ఏం కౌన్సిలర్లని, ఎంపీటీసీలని వాళ్ళని దాచిపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటే పార్టీ మారుతారనే భయంతో ఆయన వాళ్ళు తీసుకొని హైదరాబాద్, బెంగళూరులో దాపెట్టేకి సరిపోతుంది. ఆయన ప్రజల్లో ఎక్కడున్నాడు? ఆడ భయం లేదు, నోటు లేదు. తెలుగుదేశం మంత్రులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, కింది స్థాయిలో ఉన్న కేరవర్గం కానీ వైఎస్ఆర్సీపీకి ఎవరు పనిచేస్తున్నారు అంటే వాని ఇంటికి పోవడం, వాళ్ళ అవసరాలు కనుక్కోవడం, నాకు ఇంత ఇస్తా అంత ఇస్తా చేయడం. ఈరోజు యాక్చువల్గా కేశవరెడ్డి స్కూల్ నుంచి నంద్యాల పట్టణంలో దాదాపు 140 కోట్లు నంద్యాల టౌన్కి ఉంది. వ్యాపారపరమైనటువంటి వడ్డీకి తీసుకునేటువంటి అనుకోండి, స్కూల్ పిల్లల దగ్గర తీసుకునే పిల్లలను చదివిస్తే 10th అయిపోతే మీ డబ్బులు మీకు ఇస్తాను డిపాజిట్ చేసుకునే డబ్బులు వన్ టైం పేమెంట్ దాదాపు కేశవరెడ్డి గారు దండిగా తీసుకున్నారు. ఈరోజు కేశవరెడ్డి గారు స్కూల్ అన్నీ కూడా నారాయణ గారు టేక్అవుట్ చేశారు. ఇంకొక మంత్రి ఏమో ఆదినారాయణ గారు వియంకుడు. వాళ్ళిద్దరు కలిసి కేశవరెడ్డిని చంద్రబాబు నాయుడు దగ్గర సేవ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళన్నీ జరుపుకుంటూ ఇక్కడ ప్రజలను ఇది చేస్తూ పోతున్నారు. ఈరోజు నంద్యాల వెరీ పర్టికులర్గా ఆదినారాయణ ఎక్కడెక్కడైతే కేశవరెడ్డి గారు బాధ్యతలు ఉన్నారో, ముఖ్య లీడర్లు ఉన్నారో వాళ్ళు పోతున్నారు. వాళ్ళ అప్పులు కేశవరెడ్డికి సంబంధించిన అప్పులలో కట్టిస్తున్నారు. అంటే సామాన్య ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు, ఖచ్చితంగా గమనిస్తున్నారు. ముఖ్య నాయకుల కల్లా, పెద్ద పెద్దల కల్లా 50 లక్షల లోనికి, 1 కోటి రూపాయల లోనికి ఈరోజు వాళ్ళు కేశవరెడ్డికి ఎవరెవరైతే పెద్ద పెద్దలు ఉన్నారో వాళ్ళలో మోహన్ రెడ్డికి ఉన్న వాళ్ళ పిలుచుకొని మాట్లాడి వాళ్ళకి డబ్బులు కట్టిస్తూ ముందుకు వస్తున్నారు. క్లియర్గా అందరికి తెలుసు కేశవరెడ్డి వల్ల నష్టపోయి ఇబ్బంది పడుతూ ఈరోజు చాలా నంద్యాల పట్టణంలో దాదాపు 1,40 కోట్లు ఉంటుంది ఓన్లీ కేశవరెడ్డి వల్ల. దాంట్లో దాదాపు 1,00,000 కోట్లు, 100 కోట్లు పబ్లిక్ టీచర్ల స్కూల్ పిల్లల దగ్గర వసూలు చేసిన డిపాజిట్ల కింద ఉన్నది.
45 కోట్ల లీడర్లకు కూడా వడ్డీకి తీసుకుంటాం కూడా అవి కవర్ చేస్తూ వాళ్ళ ఇది చేసుకుంటూ పోతున్నారు. సో ఈ 100 కోట్లు పిల్లల దగ్గర తీసుకునేది ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్గా కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రాపర్టీసా దండిగా ఉన్నాయి, అవి మూక పెట్టలేదు. ఒక సంస్థ మంత్రిగా ఉన్న నారాయణ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, నా సంస్థ నడుస్తూ ఉంది. మీ డిమాండ్ ఏమి? వాళ్ళు ప్రజలకు ఆ డబ్బులు కట్టించే ప్రయత్నాలు చేయట్లేదు అంటారా? చెయ్యకుండా మళ్ళీ దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే డిపాజిట్లు పిల్లలు కట్టారో వాళ్ళకి బాండ్లు టైం అయిపోతున్నాయి కాబట్టి సో రేపు పొద్దున ఇది చేసుకొచ్చాను. జ్యుడిషియల్ ఒక జడ్జి ఉండి కూడా బెయిల్ ఇస్తే కూడా కేశవ్ రెడ్డిని బయటికి తీసుకురాలేకున్నాడు ఒక మంత్రిగా అంటే జామీన్ కూడా పెట్టలేను మంత్రి. ఆయన వియంకునికి ఒక జామీన్ కూడా ఇవ్వలేను మినిస్టర్ అంటున్నాను. దానికి ఈ ఎన్నికలకు సంబంధం ఏంటి? నంద్యాలలో క్రూషియల్ పాయింట్ ఈజ్ కేశవ్ రెడ్డి ఇస్ నంద్యాల బేసికల్ స్టార్టింగ్ పాయింట్ నంద్యాల. సో నంద్యాల ఎక్కడెక్కడ స్కూళ్ళలో వెంచర్ చేయడానికి కోసం ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగింది. వ్యవసాయం చేసి ఎన్నో చేసుకుంటూ అన్ని రకాలుగా ఎక్కడో బ్యాంకులు వేసుకుంటే ఈయన 2 రూపాయలు ఇస్తాడు కదా అని చెప్పి అందరూ కూడా కేశవ్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ ఈరోజు మోసం చేస్తారు. ఎక్కడైతే ఇంపార్టెంట్ లీడరు వైఎస్ఆర్ పార్టీ అంటున్నారు, శిల్పామోహన్ గారు అంటున్నారు, వాళ్ళని క్యాచ్ చేస్తున్నారు. నీ డబ్బులు నీకు ఇస్తాం, మా ఇంటర్ రావాలి. సో ఆ విధంగా లీడర్లు చాలా మంది కొన్నారు. అట్లా కౌన్సిలర్లు కొంతమంది ఉన్నారు, ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన కొంతమంది ఉన్నారు. మోహన్ రెడ్డి గారు అంటే తెలుగుదేశం గెలిచిన కౌన్సిలర్లు కొంతమంది ఆ విధంగా తీసుకున్నారు. కాస్త కూస్త సింపతైజ్గా ఉండి మోహన్ అంటే చేస్తాము, తెలుగుదేశం అంటే ఇష్టం లేకుండా వైఎస్ఆర్ పార్టీకే చేద్దాం తెలుగుదేశంలో ఉన్న మోహన్ రెడ్డి కోసం ఉన్న వాళ్ళు కూడా ఈరోజు కొంతమందిని డబ్బులు ఇచ్చే తీసుకుంటున్నారు. వాళ్ళు ఈడ ఉండి ప్రచారం చేసుకోవడం లేదు, లీడర్లకు కొంటా ఉన్నారు. ఈడ మెయిన్ సఫరర్స్ అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువ. దాదాపు రాష్ట్రం మొత్తం వల్ల అగ్రిగోల్డ్ ఆస్తులు ఎవరున్నారో ఎంతమంది ఏజెంట్ ఉన్నారు. ఈ యొక్క నంద్యాలనే 3200 చిల్లర ఏజెంట్లే ఉన్నారు. ఒక్కొక్క ఏజెంటు 10 మందినో 20 మందినో కూడా కట్టించిన డబ్బు. ఏజెంట్ డ్యూటీ ఏమి, మీరు కొంత అమౌంట్ కట్టండి, కొంత ల్యాండ్ తీసుకోండి అని చెప్పేసి ఆ బేస్లో కట్టించినది. ఈరోజు అగ్రిగోల్డ్ ఏజెంట్లను కూడా పూర్తిగా ఏం చేసుకుంటూ అగ్రిగోల్డ్ బాధితులు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అగ్రిగోల్డ్ సీజ్ చేసుకుంటప్పుడు ఆ చైర్మన్ అడిగాడు, నాకు ఒక 6 నెలల టైం ఏంటి నేను కడతాను అంటే కూడా ఈ ప్రభుత్వం కేవలం ఆస్తులు కొట్టాలని. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం హైలాండ్లో చేశాడో అది లోకేష్ బాబు కనబడింది దాని మీద. ఇదేదో బాగుంది దీన్ని తీసేసుకుందామని. వితిన్ డేస్లో అతను కోర్టుకు టైం పెట్టుకున్నాడు. ఒకరితో కోర్టుకు వేయించాడు. వేస్తేనే ఆయన టైం అడిగాడు కోర్టును, నాకు పలానా టైం వరకు కావాలని. వితిన్ బిఫోరే గవర్నమెంట్ సీజ్ చేసి సిబిఐకి కేసు పెట్టించి సో వాంటెడ్గా ఈ ప్రాపర్టీస్ వాళ్ళు తీసేయాలని కొట్టేసేయాలని ఇమ్మీడియట్గా ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్గా రామకృష్ణ అనుకోండి ఇంకొక మినిస్టర్ ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, మీ అప్పుల కంటే అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ డబ్బుకి ఏం డోకలేదు అని. ఈరోజు అందరూ అడుగుతున్నారు ఒకటే డిమాండ్ ప్రభుత్వాన్ని, ఆస్తి కంటే అప్పుల కంటే ఆస్తి ఎక్కువ ఉందని చెప్తున్నారు. మేము పెట్టింది కూడా ఆ సంస్థలో కేవలం ప్లాట్ల కోసమే ఇన్వెస్ట్ చేశాం. ఎక్కడిదక్కడ మాకు ప్లాట్లు ఇప్పిస్తే మా బాండ్లు తీసుకొని మాకు ప్లాట్లు ఇవ్వండి. సంస్థ అగ్రిగోల్డ్ సంస్థ ఇచ్చినట్టు తీసుకొని దాంట్లో ఈరోజు దాదాపు 300 కోట్లు నంద్యాల ప్రజలే ఉన్నాయి. అగ్రిగోల్డ్ సంబంధంగా ఇక్కడ ఏజెంట్లు ఇక్కడ పబ్లిక్ కట్టించిన 300 కోట్లు ఉంటాయి. ఈ రోజు వరకే ఇలాంటి న్యాయం చేయడం లేదు. నంద్యాల ప్రజలవే, ఓన్లీ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలవే. ఇప్పుడు వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? అలాంటి బాధ్యత ఖచ్చితంగా నెక్స్ట్ మా గవర్నమెంట్ అంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఎక్కడెక్కడైతే మీకు ఏ విధంగా మీరు అయితే ప్లాట్లకి ఇన్వెస్ట్ చేశారు మీకు ప్లాట్లు ఇస్తాము. కొన్ని చోట్ల ప్రభుత్వము ఇన్వెస్ట్ చేసి 50 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడితే అన్ని ప్లాట్లు వేయచ్చు. ఈరోజు అట్లా కాకుండా 20 ఎకరాలు 30 ఎకరాలు అని టెండర్ పెడుతూ ఆ టెండర్లు అంత పాల్గొనేటట్లుంది. ఇప్పుడున్న డిమానిటేషన్లో డబ్బులు అంత క్యాష్ తీసుకొని అకౌంట్ ఫార్గా చూపించడం ఎవరు ఉన్నారు? ఎవరైతే ఈ సంస్థకు మేము ప్లాట్లకే కట్టాము మా బాండ్లు తీసుకొని మా ప్లాట్లు అంటే ఎంతమంది సెటిల్ అవుతుంది? వితిన్ డేస్లో సెటిల్ అవుతుంది, ఎక్కువ రోజులు కూడా పట్టదు. ఎవరో వడ్డీ కోసం పెట్టుకున్న వాళ్ళు హెవీ మొత్తం డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ వల్ల బ్యాలెన్స్ డబ్బుల వల్ల వచ్చినట్టు వాళ్ళకి కట్టుకోవచ్చు. ఈజీగా సెటిల్ అయ్యేదాన్ని ఎట్లయితే కొట్టేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ గమనిస్తున్నారు. మొన్న ఒక టెండర్ జరిగింది, ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లు పెట్టారు, కోర్టులో నడుస్తుంది, కోర్టు ద్వారా జరుగుతుంది. అది టోటల్ వాల్యూ 30 కోట్లు చేస్తుంది. వాళ్ళు 5 లక్షలకే వాడతా అంటే అగ్రిగోల్డ్ సంబంధించిన ఏజెంట్లు అందరూ కూడా మేము 30 కోట్లకు తీసుకుంటాము మా బాండ్లు తీసుకొని మాకు ఇవ్వండి అని కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అయినా కూడా ఆడ న్యాయం జరగలే వాళ్ళకు. నెక్స్ట్ డే వాళ్ళు ఇదే పార్టీ 5 కోట్లకు తీసుకుంటాడు 11 కోట్లకు వచ్చినాడు. సో
సో వీళ్ళు ఎంతసేపు ఉన్నా ప్రజలకు ఆ విధంగా అయితే న్యాయం జరగదు. ఆ సంస్థ కట్టిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలంటే ఎవరెవరైతే డిపాజిట్లు ఉన్నాయో, ఎవరెవరైతే బాండ్లు ఉన్నాయో వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చేస్తే క్లియర్ అయిపోతాయి. ఆ బాండ్లు తీసుకొని అవి చేయకుండా ఏలం పెట్టి ఎంతో వచ్చిన కాడికి తీసుకొని అవి పంచుదామని చూస్తున్నారు. దానివల్ల రూపాయికి 10 పైసలు 20 పైసలు వస్తుంది. ఓన్లీ అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించినవి విజయవాడ చుట్టే 600 ఎకరాలు ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయ్యి పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడేమో ఇక్కడ కడతా నంద్యాలని అంటాడు, గజం కడతా అంటాడు రేటు. కట్టిన బిల్డింగ్లు అగ్రిగోల్డ్వి స్క్వైర్ ఫీట్ ఈడ కట్టి ఇస్తా 2400కి అంటాడు. ఆడ గజము 6000 7000, స్క్వైర్ ఫీట్ 6000 7000 పోయేది, గజం లాగా 2000 3000కి ఇస్తాడు మనం. ఇది ప్రభుత్వ తీరు. సో ఈడున్న సమస్యలు మేజర్గా కేశవరెడ్డి బాధితులది ఒకటి ఉంది, అగ్రిగోల్డ్ బాధితులది ఒకటి ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది అనే ఉద్దేశంతో కూడా ఆ ప్రజలందరూ కూడా, కింది స్థాయి ప్రజలందరూ కూడా ఓపెన్గా మేము వైఎస్ఆర్సీపీకే వేస్తామని క్లియర్ కట్గా ఉన్నాం. ఈ సమస్యను మన జగన్ రెడ్డి గారు కూడా చాలా ఓపెన్గా చెప్పారు. నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను, రూపాయికి రూపాయి వచ్చే విధంగానే చేస్తాను.